ఒకసారి ఒక మినిస్టర్, ఒక మంత్రి వచ్చి రావణాసురుని అడుగుతాడు, అరే నీకు కావాల్సింది సీతతో ఎంజాయ్మెంటే కదా, కాబట్టి ఎంజాయ్ చేయి, మేమందరం కాపాడతాం, మేమందరం రక్షిస్తాం నిన్ను, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేసుకో. అంటే రావణాసురుడు ఏమంటాడు తెలుసా అండి, చెయ్యలేను. ఎందుకంటే బలవంతంగా నేను ఏదన్నా స్త్రీని ముట్టుకుంటే నేను చనిపోతాను అని నాకు ఎన్నో శాపాలు ఉన్నాయి. బ్రహ్మగారి శాపం ఉంది, వేదవతి యొక్క శాపం ఉంది, కుబేరుడి యొక్క శాపం ఉంది, ఇంతమందితో గొడవ పెట్టుకుంటారు కాబట్టి అన్ని శాపాలు వాడికి ఉన్నాయి. అంతే. కాబట్టి వాడు ఏమీ మంచివాడు కాదు, పరమ దుర్మార్గుడు. ఎందుకంటే ఇంతమందిని అన్న రాజ్యాన్ని అన్న దగ్గర ఉండే లంకను తీసుకొచ్చి దొంగతనం చేసి పెట్టుకున్నాడు. దాని తర్వాత స్త్రీలను ఇబ్బంది పెట్టాడు, అందరినీ ఇబ్బంది పెట్టుకుంటూ దేవతలందరినీ తీసుకొచ్చి, ఎవ్వరు బాలమానాన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి బందీలుగా చేసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఇటువంటి వాడు మంచివాడు ఎలా అవుతాడు? కష్టం. కాబట్టి అధర్మ పరిపూర్ణంగా ఉన్నవాడు రావణాసురుడు, ధర్మము పరిపూర్ణంగా కలిగిన వాడు రాముడు. అటువంటి రాముడే రావణాసురుడిని సంహరించాడు.